హాయ్ ఫ్రెండ్స్, పొద్దునే అయితే మళ్ళీ మ్యాచ్కి అయితే రెడీ అయిపోయాము. ఇంక వేసవికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్లిపోతున్నాము. రాయసన్న మాత్రం అయితే బోండాలు అయితే మర్చిపోయాడు. బోండాలు తీసుకుని మ్యాచ్ కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. మాట్లాడుకుంటానే గ్రౌండ్ కి అయితే వచ్చేసాము. మా వాళ్ళు గ్రౌండ్ కి రాగానే ఫస్ట్ ప్రాక్టీస్ అయితే మొదలు పెడతాడు. మా కెప్టెన్ అయితే టాస్క్ అయితే రెడీ అయిపోయినాడు. టాస్ అయితే మళ్ళీ మాకే పడింది. టాస్ పడుతుందో కెప్టెన్ అయితే చలో ఫీలింగ్ అన్నాడు. ఫస్ట్ స్పెల్ అయితే మా ఫాస్టర్ బౌలింగ్ సురేష్ అయితే వచ్చేసినాడు. సెకండ్ స్పెల్ అయితే కోటెన్ వచ్చేసినాడు. కోటెన్ రాగానే వికెట్ అయితే తీసేసి అనుకున్నాము, కానీ ఎంపైర్ దాన్ని నాట్అవుట్ గా ఇచ్చేసాడు. 3వ ఓవర్ అయితే మురళన్ అయితే బౌలింగ్ వేయడానికి వచ్చేసినాడు. 3 ఓవర్లు అయిపోయినా కానీ వికెట్ పడకుండా ఉండటంతో గోపన్ అయితే వచ్చేసాడు. రాగానే ఫస్ట్ ఓవర్ లోనే 6 కొట్టించుకున్నాడు గోపన్ అయితే. మీ వల్ల కావడం లేదు, నేను వచ్చేస్తా అని చెప్పి రెడ్డి స్కోర్ అయితే ఇచ్చేసాడు. ఎంతైనా కానీ సీనియర్ బౌలర్ అయితే మళ్ళీ అయితే అనిపించుకున్నాడు రాఘవన్. రాగానే ఫస్ట్ ఓవర్ లో అయితే వికెట్ అయితే తీసేసాడు. రాఘవన్ తోడుగా రాజేసన్ వచ్చి నీకు నేనున్నా మామ అంటూ వికెట్ అయితే తీసేసాడు. ఆ నెక్స్ట్ బాల్ అయితే నాకు క్యాచ్ పడడంలో బాల్ అయితే వేల మీద పడిపోయింది. 3 వేలకి అయితే బ్లడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. యువభారత్ అయితే 163 టార్గెట్ ఇచ్చారు మాకు. ఓపెనర్ గా వెళ్లే కోటెన్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆపోజిట్ వాళ్ళు అయితే ఫీలింగ్ వెళ్ళిపోతున్నారు. టఫ్ బాల్ డిఫెన్స్ ఆడండి. పవర్ ప్లే లో 50 కొట్టుకోండి, వికెట్ డౌన్ చేయండి. గోపన్న స్విచ్ తర్వాత అయితే ఓపెనర్స్ బయలుదేరిపోయారు. ఓపెనర్స్ కి అయితే బాయ్ చెప్పి బాండాలు తినేదానికి అయితే మా వాళ్ళంతా రెడీ అయిపోయినారు. మేము తినడం అయిపోక ముందే మా ఓపెనర్ అయితే నేను కూడా వస్తున్నా ఉండండి అని అవుట్ వచ్చేసినాడు. ఫస్ట్ అయితే కళ్యాణ్ అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఫస్ట్ బాల్ అయితే సింగల్ అయితే చేసినాడు. కంటిన్యూగా మళ్ళీ వికెట్ పడటంతో సురేష్ అయితే వెళ్ళిపోయాడు గ్రీస్ లోకి. వెళ్ళగానే అయితే ఫస్ట్ బాల్ అయితే బౌండరీ కొట్టేసినాడు. 6 ఓవర్లు పవర్ ప్లే అయిపోయేసరికి మా స్కోర్ అయితే 54, 2 వికెట్లు అయితే పడిపోయినాయి. మురళన్ అయితే చెలరేగిపోయినాడు 6లతో. 6 కొట్టడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మురళన్న నెక్స్ట్ బాల్ వికెట్ అయితే ఇచ్చేసినాడు. వికెట్ పడిన తర్వాత మా కామెంటర్ అయితే ఒకసారి వినేయండి. తర్వాత అయితే గోపన్ అయితే గ్రీస్ లోకి అయితే వెళ్ళిపోయాడు. తర్వాత సురేష్ అన్న గోపన్ అయితే అవుట్ అయితే అయిపోయినారు. లాస్ట్ మ్యాచ్ అయితే టెన్షన్ అయితే వచ్చేసింది. రాఘవన్న రెడ్డి అయితే గ్రీస్ లో అయితే ఉన్నారు. 6 బాల్కి అయితే మొత్తానికి 8 కొట్టాల్సి వచ్చింది. ఆ వాళ్ళు అయితే టెన్షన్ అసలు తట్టుకోలేకున్నారు. 3 బాల్కి అయితే 5 రన్స్ కావాల్సి వచ్చింది. లాస్ట్ కి అయితే 1 బాల్కి 2 కొట్టాల్సి వచ్చింది. లాస్ట్ 2D బరగడంలో మనోళ్ళు అయితే ఒక వికెట్ అయితే ఇచ్చేశారు. మ్యాచ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, టై అయితే అయిపోయింది. మెయిన్ వికెట్ పోయినా కానీ మనోళ్ళు లాస్ట్ వరకు అయితే ఉండి మ్యాచ్ అయితే టై అయితే చేసేసారు. వెల్ ప్లేడ్ గై అని పరదేశం అయితే హగ్ అయితే ఇచ్చేసాడు. సూపర్ ఆర్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.